చరణ కొంకిణులు కొల్లు కొల్లు మన అయిపోయింది. సర్వనాశనం సర్వమంగళం. కర్ర కంకణము గల్లలాడగా ప్రెగ్నెన్సీ అనేది సంఘ నాకిచ్చేసిండు. ఈడే నాకేసిండో మీకే అర్థమైతుంది. చెప్పలా నేను చెప్పలా ప్రెగ్నెన్సీ ఉష్ అవుతుందని. అసలు ప్రెగ్నెన్సీ ఉంటే కదా ఒరే బోకు నా కొడక 6 నెలల 7 నెలల కడుపు అట్లా తీసేస్తారా? అది కూడా డబుల్ జాంబిల్, త్రిబుల్ జాంబిల్ కడుపు. త్రిబుల్ జాంబిల్ అంటే కడుపు డెలివరీ అయినట్టుగా ఉండాలి ఒక 4 నెలలకి. ఇప్పుడే డెలివరీయా? ఈ బొగ్గుకి ఈ బొగ్గు ముఖంలో చెప్పు నీ ముఖంలో చెప్పు. ఆ బాణగాన్ ముఖంలో అంటే ఏం నటిస్తున్నారు? మన ఇద్దరం ఏకం అయినతో ఇట్లా నటిస్తా లేదా నటిస్తా అయితే ఓకే. అయితే ఏంది 6 నెలలు 7 నెలలు కడప 3 జాంబీలు మళ్ళీ కడుపులా 3 జాంబీలు అట్లా తీసేసి అపోషన్ చేపించుకుని వచ్చేసినావురా. అప్పుడే ఒకటే రోజులా పెనాలు ఏదిరా అంటే ఉట్టిగా ఎవరు పెట్టర్లే పోతే ఇక కర్ర కంకణము గల్లలాడగా తెచ్చుకొని బలవంతంగా గుచ్చుకుంటేనే అది రాదు మనకు గుచ్చుకోవడానికి. నరాలలో గుచ్చాలి కదా. ఆ నరాలలో గుచ్చేదా ఇంకా ఏదైనా నరంలో గుచ్చినావు అనుకో మొత్తానికి బొగ్గు ఉష్షు అయిపోతుంది. అందుకే నువ్వు గుచ్చుకోలేవు కాబట్టి ఇంటికి తీసుకొచ్చి ఆ కెనాల్ హాస్పిటల్ పోతే పిచ్చగొట్టుడు కొడతారు నేను ఉరికిచ్చి. కెనాలు ఉట్టిపోయినా పోయి దోబు అని చెప్తే కొడతారు వాళ్ళు చెప్పులతో మరి నీకు దాంట్లో వీల్ చైర్ లో కూర్చోటి మరి ఊకేస్తారు. అందుకని అలా అడగలేవు. సో అదంతా పక్కన పెట్టేస్తే 3 జాంబీలని 6-7 నెలల కడుపు 3 జాంబీలు కడుపులో ఉన్నారు. నీ బొగ్గుకి అబోర్షన్ అయిపోయింది. అబోర్షన్ ఎట్లయితుందిరా? కడుపు కోస్తే అబోర్షన్ కదా, కడుపు కోసి ఆ పిల్లల్ని తీయాలి. ఆ 3 జాంబీలు మరి 7 నెలల 6 నెలల కడుపు అంటే బేబీలు మొత్తం రెడీ అయిపోతారు. అసలు ఎక్కడ రెడీ కాకుండా కాదు, మొత్తం కాళ్ళు చేతులు మొత్తం ఒక బేబీ మనిషి రూపం మొత్తం వచ్చేస్తది. నీకు అనుకుంటున్నావరా? నీ చాట ముఖమూడా, నీ చాట ముఖంలో చెప్పు నీది. పాల్తు బాడుకోవు అడ్డమైన కుక్క ఏందిరా ఇట్లా తమాషలాడుతున్నావు?